ప్రకాశం జిల్లా ఒంగోలులోని గిరిజన భవనంలో యానాదుల రాజకీయ అవగాహన సదస్సు మరియు రాజకీయ రంగప్రవేశ కార్యక్రమానికి ఏర్పాటు చేసినట్లు యానాది సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈగ శ్రీనివాసులరావు అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాలుగా భారతదేశంలో అన్ని కులాలతో పాటు సమాంతరంగా గిరిజనులను అట్టడుగున ఉన్నటువంటి ఆదివాసులకు అనేక సంస్కరణలు తీసుకొచ్చి సమాన చట్టాలను మరియు హక్కులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించారని, 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో అనేక పార్టీలు నాయకులు దేశాన్ని ఏలుతున్న తరుణంలో యానాదులకు, గిరిజనులకు, ఆదివాసీలకు ఎటువంటి న్యాయం జరగడం లేదని వారు ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో యానాదులకు సపరేట్గా కార్పొరేషన్ ఇస్తామని, ఒక ఎమ్మెల్సీ ఇచ్చి యానాదులను ఆదుకుంటామని మోసం చేశారని వారు తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా యానాదులని, గిరిజనులను, ఆదివాసీలను మోసం చేస్తుందని వారు అన్నారు. ఇలాగే కొనసాగితే 2029వ సంవత్సరంలో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మేమే సొంతగా పార్టీ పెడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం అధ్యక్షుడు కల్లూరి పెంచిలయ్య, యానాది మహాకూటమి అధ్యక్షుడు బాపట్ల వెంకటపతి, యానాది హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు పొట్లూరి లక్ష్మయ్య, యానాది సేవా సంఘం బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి యాకసిరి నరసింహారావు, ఒంగోలు జిల్లా అధ్యక్షుడు కొమరగిరి మాల్యాద్రి, రాష్ట్ర యానాది సంఘం ప్రధాన కార్యదర్శి బాపట్ల బ్రహ్మయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావూరి రాజు, మాకని హనుమంతరావు, బాపట్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గిరిజనుల్లో యానాదులు 15 లక్షలకు పైగా ఉన్నారు. వీరు ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారు. మా ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఈ రాష్ట్రంలో యానాది ప్రజలకి ఓటు సెన్సిటివిటీ ప్రజల్లో తీసుకుపోవాలి, ఓటు విలువలు తెలపాలి, ఓటు ఎలా వేయాలి అనే మేము ఈ ప్రజా సమూహానికి పంపాలనేది ఒక కాన్సెప్టు. రెండవ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రజా సంఘ నాయకులు, ఎన్జిఓలు, అలాగే వివిధ పొలిటికల్ పార్టీల్లో పనిచేసే మా యానాది నాయకులు అందరము ఒక తాటి మీదకు వచ్చి ఒక వేదికగా అయ్యి ఈ ఓటునంతా కూడగట్టి ప్రతి నియోజకవర్గంలో మా ఓటు శాతం 5,000 నుంచి 25,000 దాకా ఉంది. ఆ ఓటు మాకు ఏ పార్టీలు అయితే సహకరిస్తాయో దానికి అనుగుణంగా పోవాలనేది మొదటి మెట్టు. ఏవి కూడా కాని పక్షంలో మేమే సొంతంగా పొలిటికల్ పార్టీ పెట్టి రన్ కావాలి అనేది ఒక నినాదంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గిరిజన గొంతుక ఇక్కడ వేదిక మీదకి వచ్చి నిలబడింది. సో ఈ కాన్సెప్ట్తో ఫ్యూచర్లో 2029కి ఖచ్చితంగా మేము పొలిటికల్ కాన్సెప్ట్లో ముందుకు పోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్ ఆల్. ఒంగోలులోనే గిరిజన భవన్లో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాది సంఘాల ఆధ్వర్యంలో యానాదులకు రాజకీయ అవగాహన, రాజకీయ చైతన్య సదస్సు అనేటువంటి అంశాల మీద మేము ఒంగోలులోని గిరిజన భవన్లో చర్చించడమైనది. ఏదైతే ఈ యొక్క చర్చల్లో ప్రధానంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 34 గిరిజన తెగల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి యానాది తెగకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఏదైతే యానాదుల్లో ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు యానాదులకు ఇవ్వాల్సినటువంటి సముచిత స్థానం ఇవ్వకుండా యానాదులకు మోసం చేస్తా ఉన్నాయి. దీని మీద మేము చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము కూడా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులందరినీ కూడా చైతన్యపరిచి యానాదులకు మా యొక్క జనాభా దామాషా ప్రకారము మాకు రావాల్సినటువంటి నిధులు గాని, రాజకీయంగా మాకు రావాల్సినటువంటి పదవులు గాని, మాకు రావాల్సినటువంటి హక్కులు గాని వీటన్నిటి మీద పోరాటం చేయాలని చెప్పి మేము సిద్ధపడ్డాం. దీనికి సంబంధించి ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని యానాది సంఘాలతో కలిసి రాజకీయ జేఏసీని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ యొక్క రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసి తద్వారా అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించి యానాదులను చైతన్యపరిచి యానాదులకు రావాల్సినటువంటి నిధులు, హక్కులు ఏదైతే వాటన్నిటిని సాధన కోసం పోరాటం చేయాలని మేమందరం కూడా యానాదులందరం కూడా సిద్ధమయ్యాం. ఆ దిశగా ఈ రాష్ట్రంలో 10 లక్షల పైసలుకున్నటువంటి యానాదులను సిద్ధం చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మేము కూటమి ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాం, అయ్యా కూటమి ప్రభుత్వ పెద్దలారా, ఏదైతే గిరిజన తెగల్లో ఉండేటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి యానాదులు మీరు గుర్తించండి. యానాదులకు
గత ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామన్నారు, మరి మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఎందుకు మీరు ఇంతవరకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వటం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఒకటే, ఎస్సీలకు ఎస్సీ వర్గీకరణ చేశారు, మరి ఎస్టీలు ఏం పాపం చేశారయ్యా, అందులోని యానాదులు ఏం అన్యాయం చేశారు, ఏం ద్రోహం చేశారు, మీరు ఎందుకు ఎస్టీ వర్గీకరణ కూడా చేయరు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని ఏదైతే యానాదులకు సంబంధించినటువంటి విషయాల మీద ప్రభుత్వం అవసరమైతే ప్రభుత్వం మెడల వంచైనా కూడా మాకు రావాల్సినటువంటి హక్కులు, రాజకీయ పదవులు సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు యానాదులకు సపరేట్ గా యానాది కార్పొరేషన్ ఇస్తాం, ఒక ఎమ్మెల్సీ ఇచ్చి యానాదులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు మరి మాట్లాడినటువంటి సందర్భాలు శూన్యం. అదేవిధంగా 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో మరి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మార్చులు గౌరవ లోకేష్ గారు ఎన్నికల ముందు సార్వత్రిక ఎన్నికల ముందు పాదయాత్ర చేసినప్పుడు మరి కోవూరు మరి ఇతర ప్రాంతాల్లో గిరిజన గ్రామాలను సందర్శించినప్పుడు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా యానాదులకి యానాది కార్పొరేషన్ ఇచ్చి యానాదుల్ని ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి సందర్భాలు మరి నాడు 2 సంవత్సరాలు అవుతుంటే కనీసం శాసనసభలో ఇంతవరకు ఆ విషయంపై మీరు ఎందుకు మాట్లాడలేదని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని. ఇది చాలా అన్యాయం. గిరిజన ఆదివాసీల యానాదుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి మీరు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కనీసం దానిపైన ఎందుకు దృష్టి సారించలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే మా ఓట్లు కాదా, మేము మనుషులం కాదా, మేము ఓట్లు వేయలేదా? యానాదులు ఏదైతే యానాది కార్పొరేషన్ కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలటువంటి యానాదులందరూ కూడా ఓటు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే వాటిని మరవడం మీరు అన్యాయం. కాబట్టి ఈరోజు ఒంగోలులో గత 75 సంవత్సరాల తరుణంలో అనేక మంది జాతి కోసం అహర్నిశలు పోరాడి అమరవైనటువంటి మహనీయుల యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఏదైతే ప్రకాశం జిల్లా నడిబొడ్డులో గిరిజన భవనంలో ఈరోజు రాజకీయ చైతన్య సదస్సు సమావేశాన్ని నిర్వహించి తద్వారా రానున్న రోజుల్లో ఏదైతే యానాదులకి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అనేక రంగాలుగా ఏదైతే ఏ రాజకీయ పార్టీ అయితే యానాదులు గుర్తిస్తుందో ఆ పార్టీకి ఏదైతే యానాదులు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లేదంటే ఖచ్చితంగా జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. దానికి ముందు ఈ రోజు వేసినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో దీనికి అన్ని రకాలుగా రాజకీయ పార్టీ ఉత్పన్నం కాబోతా ఉంది. యానాదులు ఒక రాజకీయ వేదికను స్థాపించి ఏదైతే మాకు రావాల్సినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో, రాజ్యాంగబద్ధంగా మాకు కల్పించినటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో, ఏదైతే రాజ్యాంగ పరంగా మాకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో అది మాకు కావాలని చెప్పి దానికోసం ఒక రాజకీయ వేదిక కావాలి, ఆ వేదిక ద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మేము అడుగుతున్నటువంటి ఏదైతే యానాది కార్పొరేషన్, అదేవిధంగా ఎస్టీ వర్గీకరణ, ఈ రెండింటిని కూడా తక్షణమే మీరు అమలు పరిచి యానాదులకి అండగా నిలవాలని చెప్పి, లేదంటే ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని చెప్పి, ఇది తథ్యమని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.